దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. మరి ఈ దినం దేవుని వాక్యం విందాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం చదువుకుందాం. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను ప్రతిరోజు మానక ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఈ ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్చేంతరో వాటిని చేయకుందురు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవా, యేసయ్య తండ్రి, నా ఈ సమయంలో ప్రభా కొద్ది నిమిషాలు ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా ధ్యానిస్తుండగా తండ్రి ఆయన నాతో మాతో అందరితో మాట్లాడమని యేసయ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసునామములో వచ్చి నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో మరి ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మరి దేవుని నమ్ముకొని సంఘానికి వెళుతూ చక్కగా ప్రార్థన చేస్తున్న మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా? అయితే ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు ఆత్మానుసారంగా నడుచుకోవాలని మరి పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలి అని అంటే మనం మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అప్పుడు మనం ఆత్మానుసారంగా నడుచుకోగలం. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం శరీరేచ్ఛను నెరవేర్చం. ఎందుకంటే శరీరం ఏమంటుందండి, మరి తిను, తాగు, సుఖించు, సంతోషించు అని శరీరం చెప్తూ ఉంటుంది. ఇంకా తిని తాగినప్పుడు ఏమవుతుందంటే మరి బద్ధకం, సోమరితనం ఇలాంటివి కలుగజేస్తాయి. ఇవేంటి అంటే మనకి దేవుణ్ణి మన నుండి దూరం చేస్తాయి. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. పరిశుద్ధాత్మ పొందుకుంటే పరిశుద్ధాత్మ మరి నిన్ను నడిపిస్తాడు. ఆత్మానుసారంగా నడుచుకుంటావు. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏంటి చెప్పండి? మరి చక్కగా మరి సమయానికి ప్రార్థన చేసుకోవడం, దేవునితో సహవాసం చేయడం, పరిశుద్ధులతో సహవాసం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే మనం ఆత్మానుసారంగా నడుచుకోకపోతే కనుక మరి సాతానుడు మనం నడిపించడానికి చూస్తాడు. మరి ఆ సాతాను మార్గం ఎలా ఉందండి? విశాలమైన మార్గం. అందులో మరి ఎలా పెడితే అలా నడుస్తూ ఉంటారు. మరి ఆ మార్గంలో ఏముందో చెప్పండి? నాశనం ఉంది, నిత్య నరకం. ఆ నాశనంలో ఆ మార్గంలో ఏముంది? నిత్య నరకం. మరి నిత్య నాశనానికి ఆ విశాల మార్గం తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే యేసుక్రీస్తు మార్గం జీవ మార్గం. అందులో మరణమే లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి ఆత్మ శరీరంకు, శరీరం ఆత్మకును విరోధంగా పనిచేస్తూ ఉన్నాయట. నేను చెప్పాను కదండి మొదట. మరి ఆత్మ ఏం చేస్తుంది? ప్రార్థన చేయి. తెల్లవారుజామున మరి 4 అవుతుంది, లేకపోతే 5 అవుతుంది, లేచి ప్రార్థన చేయని చెప్తుంటుంది పరిశుద్ధాత్మ అల్ల ఉండి. కానీ శరీరం ఏమంటుందండి? కొద్దిసేపు పడుకో, కొద్దిసేపు లేద్దాంలే, ఇంకా కొంతసేపు టైం ఉంది కదా ఇంకా అనేసి ఈ విధంగా శరీరం ఏం చేస్తుందంటే ఆత్మకి విరోధంగా నడుచుకుంటూ ఉంటుంది. అలా కాకుండా మనం మరి ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే మరి ఏం చేస్తామండి? పరిశుద్ధాత్మను ప్రేరేపించిన వెంటనే మనం లేచి మోకరించి మరి తండ్రి సన్నిధిలో మరి కనిపెట్టి ప్రార్థన చేస్తాం. అదే శరీరం మాట వింటే కనుక శరీరం ఏం చేస్తుంది? మరి సుఖించు, తిను, సంతోషించు, త్రాగు, ఉల్లసించు, మరి తిరుగు అని రకరకాలుగా మరి ఆ చెడు మార్గాల్లో నడిపించడానికి చూస్తూ ఉంటుంది. కనుక మరి మనం ఈ శరీరాన్ని లోపరుచుకోవాలంటే ఒకటే చేయాలి. మనం ఏంటంటే ఉపవాసించాలి, ఉపవాసించి ప్రార్థన చేయాలి. అప్పుడు శరీరం మన మాట వింటుంది. లేకపోతే ఇది శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే సుఖించడానికి చూస్తుంది, రెస్ట్ తీసుకోవడానికి చూస్తూ ఉంటుంది. అయితే ఈ విధంగా చేస్తే కనుక మనలో ఒక ఆత్మీయ బద్ధకం అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది దేవునికి మనల్ని దూరం చేస్తుంది. కనుక మరి దేవుని బిడ్డలుగా మనం ఇలాగా ఉండకూడదు, కానీ మనం ఆత్మీయ మెలకు కలిగి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇంకేముందంటే మరి ఇవి ఒకదానికొకటి మరి విరోధంగా
పనిచేస్తూ ఉన్నాయంట. తర్వాత 18వ వచనం చూస్తే, మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? మరి మోషే దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో మరి అనేక విషయాలు మనం చదువుకుంటూ ఉంటాం. అది ఏంటంటే మరి ప్రతీది కూడా భూతద్దంలో చూపిస్తది పాపం ఆ ధర్మశాస్త్రం. కానీ యేసుక్రీస్తు నా యొక్క పాపాలు క్షమించడానికి కోసం ఆయన పరలోకం నుండి దిగి వచ్చి ఈ భూలోకంలో ఆయన మన కోసం మరి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ఎంతో సువార్త చేసి మరి 40 దినాలు ఉపవాసం ఉండి మన కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం మరి ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే ఆత్మానుసారంగా నడిస్తే మనం ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందిన వారు అయ్యాం. ఎందుకంటే మరి క్రీస్తు రక్తంతో కడగబడిన మనం నీతిమంతులుగా అయ్యాం. అలాగే మరి ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారిని దేవుడై తనని ఎందరూ అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడంట. కాబట్టి మనం ఇప్పుడు దేవుని పిల్లలమయ్యాం కనుక ఇక ధర్మశాస్త్రం మనం అనుసరించవలసిన పని లేదని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఆ ధర్మశాస్త్రంలోనైన వారు కాదు అని చెప్తుంది. కాబట్టి మన ఎవరి సొత్తు మనం అంటే క్రీస్తు సొత్తు. యేసుక్రీస్తు యొక్క పిల్లలం, యేసుక్రీస్తు యొక్క సొంత బిడ్డలం అయిపోయాం. దేవునికి స్వాస్యంగా మారిపోయాం. కనుక మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఆత్మచేత నడిపించబడాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు కూడా మరి దేవునితో సంభాషించాలి, అనేకులకి దేవుని కోసం మనం మరి ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి 1 పేతురు 2:11 వచనంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, ఇక్కడ పేతురు రాసినట్టు మొదటి పత్రిక 2:11 వచనం చదువుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయం దుర్మార్గులను దూషించరు, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని దర్శన దినమున దేవుని మహింపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారి ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏ విషయం అయితే అపోస్తలుడైన పౌలు మనతో వాక్యం ద్వారా మాట్లాడారో అదే వాక్యం మెన్షన్ మరలా ఇక్కడ చూస్తూ ఉన్న పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు గారు కూడా అదే వాక్యం మెన్షన్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే మీరు పరదేశం యాత్రికులే ఉన్నారు కనుక మనం ఈ లోక సంబంధులం కాదండి, మనం పరలోక వారసులం, పరలోక సంబంధులం, దేవుని వారసులం, దేవునికి సంబంధించిన వారం. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే మరి మీరు పరదేశులు యాత్రికులే ఉన్నారు. అంటే యాత్ర చేసేవారు ఏం చేస్తారు? వారి సొంత ప్రదేశానికి వెళ్ళిపోతారు. అలా యాత్ర చేస్తూ వారి యొక్క సొంత ప్రదేశం చేరుకుంటారు. అలాగే మనం ఈ లోకంలో యాత్ర చేస్తూ ఉన్నాం, యాత్రికులుగా ఉన్నాం. మనం పరలోకం చేరే వరకు మరి ఈ యాత్రలో నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. చూడండి, మరి ట్రైన్ వెళ్తూ ఉంటుంది, ఆగుతూ ఉంటుంది, ఒక్కొక్క ఊర్లో స్టాప్ అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. అయితే ఎవరు గమ్యానికి వారు చేరుతూ ఉంటారు. కనుక మనం కూడా అలాగే ఏం చేస్తామంటే ఈ లోకయాత్రలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుడు పిలిచే టైంలో మనం ఏం చేయాలంటే ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధికి మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే అది నిత్యత్వం, మనకి పరలోక రాజ్యం మనకి నిత్యత్వం. అక్కడ మనం ఉండడానికి ప్రయాసపడాలి. మరి ఈ లోకంలో పరిశుద్ధంగా, నమ్మకంగా, విశ్వాసంగా దేవునికి మనుషులు ఎదుట మనం నమ్మకంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక చూడండి, ఇక్కడ ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించి, మరి శరీర ఆశలను విసర్జించాలంట. ఈ శరీరం చాలా కోరుకుంటూ ఉంటుంది, అందంగా ఉండాలని, లేకపోతే అలంకరణలు ధరించాలని, ఆభరణాలు ధరించాలని, పట్టు చీరలు ధరించాలని, ఇవి రకరకాలుగా. అంటే మంచి వస్త్రాలు ధరించడం అది చెడు అని చెప్పట్లేదు, కానీ అయితే నీట్గా ఉండడం, పరిశుభ్రంగా ఉండడం కూడా చాలా అది ఉత్తమం, మంచిది. అయితే మరీ ఎక్కువగా ఓవర్గా మరి అలంకరించుకోవడం అనేది ఇక్కడ పేతురు ఖండిస్తూ ఉన్నాడు. కాబట్టి శరీర ఆశలను విసర్జించాలి. చెప్పాను కదండి, ఏదో తినాలి, తిను త్రాగు సుఖించి సంతోషించని
మరి తన ప్రాణంతో ఒక వ్యక్తి చెప్పుకుంటా ఉన్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం వెళితే ఇవన్నీ ఎవరి సొంతం అవుతాయని చెప్తున్నాడు. తన కొట్లు ఇప్పుకుంటున్నాడు, మరలా కట్టుకుంటున్నాడు. ఎందుకంటే అవి సరిపోవట్లేదు, ఆ ధాన్యానికి ఆ కొట్లు సరిపోవడం లేదు కనుక. అలాగా తను ఏం చేస్తాడంటే, నా ప్రాణమా తిను సుఖించి సంతోషించని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. చూడండి దావీదైతే ఏం చేస్తున్నాడు, మరి ప్రవక్త దైవజనుడు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి దావీదుని కోసం దేవుడు ఏం చెప్తున్నాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్తున్నాడు. దావీదు ఏం చెప్పుకున్నాడంటే తన ప్రాణంతో, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని మరి దావీదు మహారాజు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా మన ప్రాణాత్మ శరీరాలను దేవునికి మనం సమర్పించుకోవాలి, దేవునికి అంకితం చేసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన చక్కని మార్గంలో నడిపిస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి మరి చూడండి ఇక్కడ అన్యజనులు మేము ఏ విషయంలో దుర్మార్గులను దూషించారు, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వారిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మనం దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా మనం సత్క్రియ చేయాలంట. అంతేకాకుండా మంచి ప్రవర్తన కలవారే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి చెడ్డ ప్రవర్తన ఉంటే, దేవుని పిల్లలు చెడుతనంలో ఉంటే, చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటే ఏం చేస్తారు చెప్పండి, దేవునికి అవమానం. కనుక మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మంచి ప్రవర్తన గలవారై ఉండాలి, మంచి సత్క్రియ చేయవారే ఉండాలి. హల్లెలూయా. మన క్రియలు మంచిగా ఉండాలి, మనం చేసే ప్రతి పనిలో దేవుని సహాయం ఉండాలి, దేవుని చిత్తం చేయాలి. ప్రభా ఈ పని చేస్తున్నాను నీ చిత్తమా కాదా, ఇక్కడ వెళుతున్నాను నీ చిత్తమా కదా, ఈ విధంగా నేను మాట్లాడడం నీ చిత్తమా కాదా అని మరి దేవుని దగ్గర మనం ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో కూడా మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. అప్పుడే మనం చక్కని మార్గంలో నడిపించడానికి దేవుడు మనల్ని ఆయన హస్తం మన చాపి మనం నడిపిస్తాడు, మన చేయి పట్టుకొని దేవుడు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మరి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 17-18 వచనంలో మరి అంచెదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి మరి అంచెదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించేదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలల కందురు. హల్లెలూయా. చూడండి ఇప్పుడు మరి తప్పకుండా పరిశుద్ధాత్మ పొందాలా అండి అని అడిగితే తప్పకుండా పరిశుద్ధాత్మ నీకు అవసరం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి చక్కటి ఆలోచన ఇస్తాడు, గైడెన్స్ ఇచ్చి మనం నడిపిస్తాడు. లేదు అంటే ఏదో ఆచారంగా మరి ఆచారబద్ధంగా మనం ప్రార్థన చేస్తూ విశ్వాసంలో ఉంటూ వెళ్ళిపోతుంటాం, కానీ పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. భక్తి చేయాలంటే, దేవునితో నడవాలంటే, పరలోకం చేరాలంటే పరిశుద్ధాత్మ సహాయం నీకు అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకుంటారో వారు ప్రవచిస్తారంట. అంతేకాదండి మరి చివరి దినాల్లో మరి యవ్వనులకు దర్శనాలు కలుగుతాయి, మీ వృద్ధులు కలలు కంటారు. అవి ఏ కళలండి, దేవునికి సంబంధించి మంచి కళలు, పరలోకి సంబంధించిన మంచి కళలు, కానీ చెడు కళలు కాదు. చెడు కళలు సాతాను తీసుకొస్తుంటారు. కాబట్టి మరి కళలు కంటారు. ఆ దినముల్లో నా దాసుని మీద నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరించేందుకు కనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు నా దాసులు, నా దాసురాండ్రి అంటే ఎవరంటే ఆయన సేవకులు, ఆయన సేవ చేసేవారు, ఆయన పరిచర్య చేసేవారు, దేవుని స్తుతించేవారు. హల్లెలూయా. ఎవరైతే మరి దేవుని వాక్యం చేత పట్టుకొని జ్యోతిలో ఎవరైతే ప్రకాశిస్తున్నారో వారు దేవుని సేవకులు. దేవుని కొరకు వారు కొట్టబడుతున్నారు, నలగొట్టబడుతారు, హింసించబడుతున్నారు, హతసాక్షులు అయిపోతున్నారు. కనుక మనం మరి ఎక్కువగా సేవకుల కోసం ప్రార్థన చేయాలి, సేవకురాండ్ర కోసం ప్రార్థన చేయాలండి. ఈ దినాల్లో చూస్తున్నాం కదా, అనేక భయంకరమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. మరి చివరి దినాలని దేవుడే చెప్తున్నాడు, అంచు దినాలు. కాబట్టి మనం మరెక్కువగా కూడుకొని సమాజంగా సంఘంగా కూడుకొని ప్రార్థించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి తింటూ ఖాళీగా మరి కూర్చునే సమయం కాదండి ఈ సమయం. నీకున్న సమయం ప్రార్థనలో కేటాయించు. మరి సమయం పోతే
మనం డబ్బు పోతే సంపాదించుకోగలం కానీ మరి సమయాన్ని మనం పోగొట్టుకోకూడదండి. కనుక మనం ఎక్కువగా ప్రార్థనా శక్తితో నింపబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా! హల్లెలూయా! అలాగే చూస్తే అపోస్తలుల కార్యాలు ఒకటో అధ్యాయం 8వ వచనం కూడా చదివితే ఇక్కడ కూడా అదే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశంలో అంతటను భూదిగంతాల వరకును నాకు సాక్షులై ఉందిరని చెప్పాను. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు ఎలా ఉంటారంటే దేవునికి సాక్షులైపోతారు. మరి ప్రతి చిన్న విషయం కూడా మీ జీవితంలో జరిగిన మేలు, మరి రక్షణ సువార్త మీరు అనేకులకు చెప్తున్నారు కదండి ఇక్కడ. మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశంలో అంతటా భూదిగంతాల వరకు మీరు మరి నాకు సాక్షులై ఉంటారు దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా! నేను దేవునికి సాక్షిగా జీవిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. నాకు రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు, ఆయన యొక్క వరాలు ఇచ్చాడు, ఆయన యొక్క ఫలాలు ఇచ్చాడు. కాబట్టి మరి ఆయనలో శక్తివంతంగా నడుస్తున్నాను, జీవించగలుగుతున్నాను, అనేక మందికి ధైర్యంగా సువార్త చెప్పగలుగుతున్నాను. ఇదంతా ఎలా జరుగుతుందంటే నేను పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా, మరి ఆయన నన్ను నడిపించడం ద్వారా, ఆయన మరి నన్ను వాడుకోవడం ద్వారా ఈ యొక్క సువార్త అనేది నా ద్వారా జరుగుతుంది. హల్లెలూయా! నేను భయపడనండి, ధైర్యంగా దేవుని సువార్త చెప్తాను. ఎవరికైనా సరే, ఎంతటి వారికైనా నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నా ముందుకి ఎవరొచ్చినా నేను ఎక్కడున్నా దేవుని సువార్త చెప్పకుండా ఉండలేనండి. హల్లెలూయా! ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన నిర్మాణకుడు, ఆయన గొప్ప దేవుడు, మన కోసం సమస్తాన్ని త్యాగం చేసిన దేవుడు. ఆయన ఆఖరి బొట్టు వరకు కూడా ఆయన యొక్క రక్తాన్ని చిందించాడు. ఎంత త్యాగం చేశాడండి. ఎవరైనా మనకి మరి చూడండి కొద్దిగా సహాయం చేస్తే మనం ఎంతో కృతజ్ఞత గలవారమే ఉంటాం. వారికి ఎంతో థ్యాంక్స్ చెప్తాం. అలాగే గుర్తు చేసుకుంటూ ఉంటాం. అనేకుల దగ్గర వారి కోసం ఫలానా సమయంలో ఫలానా వ్యక్తి నాకు ఈ విధంగా సహాయం చేశారని చెప్పుకుంటాం కదండి. అలాగే మరి మన కోసం ఆయన సమస్తాన్ని త్యాగం చేసిన దేవుడు. మరి ఆయన కోసం మనం ఎంతగా చెప్పాలో చెప్పండి. ఎంతగా దేవుని స్తుతించాలి, ఎంతగా ప్రార్థన చేయాలి, ఎంతగా కన్నీరు కార్చాలి ఆత్మల రక్షణ కోసం. నీ ముందు ఎంతోమంది మరి నశించిపోతున్నారు. నీకు చింత లేదా, నీకు బాధ లేదా? అయితే నీ కుటుంబంలో, నీ సంఘంలో, సమాజంలో నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు ఎంతోమంది మరి రక్షణ లేకుండా ఉన్నారు, త్రాగుబోతులుగా జీవిస్తున్నారు. అంతేకాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అలాంటి వారి కోసం మరి ఒక పూట నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావా? వారిని దేవుని సన్నిధికి నడిపిస్తున్నావా? ఈ భారం మన మీద ఉందండి. హల్లెలూయా! ఏదో నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడ్డది చాలే ఇంకా అనుకోకుండా ఇది ఏంటంటే ఇంకా భారం కలిగి జీవించాలి. ఇంకా ప్రార్థన భారంతో ఉండాలి, ఆత్మల భారంతో ఉండాలి. మరి ఎప్పుడు కూడా కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. హల్లెలూయా! అప్పుడు చూడండి మరి పరలోకమందు దేవుడు నీకు మరి బంగారు కిరీటాన్ని, వజ్రాల కిరీటాన్ని నీకు ధరింపజేస్తాడు. నా బిడ్డ, నువ్వు నా కోసం ప్రయాసపడ్డావు, అనేకులకు నువ్వు సువార్త చెప్పావు, నన్ను గురించి నువ్వు మరి ప్రకటించావని. వారు విననివ్వండి, వినకపోనివ్వండి, అది వేరే సంగతి. ఎందుకంటే వారే లెక్క అప్పచెప్పుకుంటారు. కానీ మన వంతుగా మనం ఏం చేయాలంటే సువార్త భారం మన మీద ఉంది. ఇది ఎవరో దైవ సేవకుల పని, లేకపోతే దైవజనుల పని అనుకోవద్దు. ఇది అందరి మీద ఉన్నటువంటి బాధ్యత. ప్రభువుని సొంత రక్షకంగా అంగీకరించిన ప్రతి ఒక్కరి మీద ఈ భారం ఉంది. కనుక మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థించాలి, మరి వాక్యాన్ని పఠించాలి, సువార్త ప్రకటించాలి. హల్లెలూయా! మరి నువ్వు సాక్షిగా ఉండాలి. దేవుడు నన్ను పలానా సమయంలో ఈ విధంగా నన్ను రక్షించాడు, నా పరిస్థితిని మార్చాడు, నాకు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, పలానా రోగం నుండి నన్ను విడిపించాడు, మరి దేవునికి ఎంతో కృతజ్ఞురాన్ని అని మరి అందరికీ కూడా నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. అప్పుడు మరి దేవుని నామం మహింపరచబడుతుంది. వారి ద్వారా ఇంకా అనేక మంది రక్షణ పొందుతారు. ఈ విధంగా మన సువార్త మనం వ్యాపించగలం. హల్లెలూయా! ఎప్పటికప్పుడు సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని కోసం చెప్పనివ్వకుండా సిగ్గు కలగజేస్తాడు, భయాన్ని కలగజేస్తాడు, పిరికితనం కలగజేస్తూ ఉంటాడు. మరి దేవుళ్ళలో నిన్ను వాడపడనివ్వకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి లోకంలో ఉన్నవానికంటే మరి మనలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నిత్యము కూడా మరి దేవుని భయము కలిగి భక్తి చేస్తూ మనం జీవించినట్లయితే మరి చక్కగా గొప్ప సేవ చేయగలం. హల్లెలూయా! అది నీ ద్వారా సాధ్యమవుతుంది, నా ద్వారా సాధ్యమవుతుంది. కనుక నేను ఏం చేస్తానులే, ఏం చేయలేను, ఏదో నాకున్నటువంటి ఈ యొక్క కుటుంబం లేకపోతే ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటూ నేను బ్రతికేస్తాను అనుకోకుండా
మరి ఏం చేయాలంటే మరి దేవుని భారం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే మరి దేవుని భారం కలిగి ఉండు, ఆత్మల భారం కలిగి ఉండు, సువార్త భారం కలిగి ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. అంతే కాదండి, ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడు. ఎప్పుడో ఆ సంవత్సరం కిందట మరి పరిశుద్ధాన్ని పొందుకున్నాను అని కాకుండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా నువ్వు నీ ప్రార్థనా గదిలో పరిశుద్ధాత్మ శక్తిని అడగాలి. పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి అని నువ్వు మరి దేవుడిని అడగాలి. తప్పకుండా పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నిన్ను నింపి నిన్ను ఆశీర్వదించి అనేకులకి నేను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకురాలుగా నేను కూడా చెప్తున్నాను, నువ్వు ఎక్కువగా ఆత్మ సౌందర్యాన్ని అపేక్షించు. ఎందుకంటే బాహ్య సౌందర్యం ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ ఆత్మ సౌందర్యం మరి నిన్ను అంటి పెట్టుకొని ఉంటుంది. కాబట్టి నువ్వు ఆత్మలో ఎంతగా నువ్వు మరి ఎదుగుతావో అంతగా నువ్వు మరి ప్రజలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఈ వాక్యం మనలో ఫలించినట్లుగా మరి పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినట్లుగా నేను ప్రార్థిస్తాను. మరి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవ, ఆత్మస్వరూపుడా, మృత్యుంజయుడా, సజీవుడా, ఉన్నవాడా, అనువాడా, చాలినవాడా, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ దినాన ప్రభా ఈ వాక్యం తండ్రి నాయన ప్రభా మీరే మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. యేసయ్యా వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అవును ప్రభా, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా పనిచేస్తూ ఉన్నాయి ప్రభా. అయితే మేము ఆత్మానుసారంగా నడుచుకోవాలి తండ్రి నాయన. అయ్యా నాయన, నువ్వు జీవంగల దేవుడు, జీవాధిపతివు నాయన. జీవ మార్గంలో మేము నడవాలి తండ్రి. ఈ దినాన్ని వాక్యం ప్రతి బిడ్డ మీదకి పరిశుద్ధాత్మడా మీరు దిగిరమ్మని అడుగుచున్నాను. ప్రతి ఒక్క బిడ్డను పరిశుద్ధాత్మ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపల దేవ, ఆత్మస్వరూపుడా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి ఈ దినం ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు, నీ బిడ్డలందరితో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం ప్రతి బిడ్డని తండ్రి ఈ దినాన పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. అయ్యా తండ్రి నాయన, బలవంతులుగా చేయండి, శక్తివంతులుగా చేయండి. అయ్యా తండ్రి నాయన, ఈ ఆత్మ పొందుకొని ప్రభా నీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా అయ్యా నీ బిడ్డలను వాడుకోండి తండ్రి. ఆశీర్వదించండి, దీవించండి నాయన. అయ్యా పేరు పేరున ఆశీర్వదించండి. దాన్ని ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారిని స్వస్థపరచమని ప్రభా ఈ వాక్యం ద్వారా అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశించి వర్ధలు చేయమని యేసు నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించింది గాక. మీ ముందు ఒక ప్రార్థన రిక్వెస్ట్ పెడుతున్నానండి. ఎందుకంటే మైకులు కానీ ఒక సౌండ్ సిస్టమ్ కానీ ఏమి సరిగా పనిచేయడం లేదు. మరి దేవుని కొరకు ఎంతో చేయాలని ఆశ అయితే ఉంది. కాబట్టి మీరు మరి దయచేసి ప్రార్థించండి. దేవుడు మంచి సౌండ్ సిస్టమ్ ఇవ్వాలని ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.